వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన తగిలి రాజు తండ్రి శ్రీనుపై కులం పేరుతో దూషించి దాడి చేసిన గౌడ కులానికి చెందిన కొంతమంది వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఎస్పీ గారిని కలిసి విషయంపై చర్చించారు. వేగవంతంగా కేసు నమోదు చేయాలని మాల మహానాడు నాయకులు, రాష్ట్ర కార్యదర్శి చింతసత్తి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మద్దెల చెంటి, మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ నాగర్ కర్నూలు జిల్లా పెరుమాండ్ల యాదయ్య గారు, మాల జనసమితి అధ్యక్షులు తగిలి హుసేన్, దాసరి రాములు తదితర నాయకులు కలిసి బాధితులను విచక్షణ రహితంగా కొట్టిన, అదే విధంగా దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించిన దుండగులను వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కల్వకుర్తి పట్టణంలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కల్వకుర్తి సగర సంఘం ఆధ్వర్యంలో సోమవారం కల్వకుర్తి ఎస్ఐ కుర్మూర్తిని ఘనంగా సన్మానించారు. సగర భగీరథ మహర్షి మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి సగర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో కల్లుగీత సహకార సంఘం ఎన్నికలను అప్పర్కి సహకార సంఘం ఇన్స్పెక్టర్ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా వెల్దండ గ్రామ పంచాయతీకి చెందిన మట్ట మదన్ గౌడ్ ఏకగ్రీవంగా సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా మట్ట విష్ణు గౌడ్, కార్యదర్శిగా కృష్ణయ్య గౌడ్, డైరెక్టర్ గా నిరంజన్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మదన్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మట్ట వెంకటయ్య గౌడ్, కార్యక్రమంలో మట్ట కృష్ణ గౌడ్, ఆంజనేయులు, చంద్రకాంత్, నాగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి NH 765 రహదారి విస్తరణ బీటీ పనులు గత నెల రోజులుగా నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. ఆమన్గల్ పట్టణ కేంద్రంతో పాటు హైదరాబాద్ రోడ్లోని కాటన్ మిల్ వరకు బీటీని తవ్వి గోతులను అలాగే వదిలివేయడం ప్రతి అడుగు ప్రమాదానికి ఆహ్వానంగా మారి ఇప్పటికే ఒకరు దుర్మరణం చెందగా అనేక మంది గాయపడ్డారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కనీస హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రాత్రి లైటింగ్ లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారింది. రాత్రి వేళలో గోతులు కనిపించక వాహనదారులు అదుపు తప్పి క్షణాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. మూలల వద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఢీకొండ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పనులు మొదలు పెట్టడం మాత్రమే కాదు, పూర్తి చేయడం కూడా బాధ్యతే. అభివృద్ధి అంటే ప్రాణాలను పణంగా పెట్టడం కాదు అంటూ ఇటీవలే KNR సేవాదళం అధ్యక్షులు మెకానిక్ బాబా జాతీయ రహదారి అధికారులకు అన్నారు. ఆమన్గల్ పట్టణ సమీపంలో తవ్వి వదిలేసిన బీటీ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించడంతో స్థానికులతో పాటు వాహనదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. KNR సేవాదళం వెలుగెత్తిన ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టిన సంబంధిత అధికారులకు DE తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ NHAI N హర్షిని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సుఖజీవన్ రెడ్డి గార్డెన్స్ లో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వరి, మొక్కజొన్న కొనుగోలుపై అధికారులు, మిడ్లర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత సీజన్ లో రైతుల నుంచి వరి, ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై ఆయన జిల్లా అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రేడింగ్, రవాణాలో జాప్యం కలగకుండా చూడటంపై ఎమ్మెల్యే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం, మొక్కజొన్న స్వీకరిస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను సేకరించేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెల్దండ పట్టణ కేంద్రంలోని శ్రీ బీరప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ బీరప్ప సమేత కారమతి కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ COO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఐక్యంగా కలిసి నిర్వహించే ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు మన సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ఆలయ అభివృద్ధికి తన వంతుగా
సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ బీరప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిందం కృష్ణయ్య, తుంబల్ రామకృష్ణ, శ్రీశైలంతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, కొండల్ యాదవ్, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.